హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో అయితే మేము శ్రీశైలం వెళ్ళింది మొత్తం చూపించేస్తాను. ఈ ట్రిప్కి నేనైతే వెళ్ళలేదు, చెల్లె వాళ్ళు, మమ్మీ, అమ్మమ్మ, పెద్దమమ్మీ వీళ్ళందరూ అయితే వెళ్ళారు. శ్రీశైలంలో మేము ఎక్కడెక్కడ ప్లేసెస్ విజిట్ చేసామో అన్నీ చూపిస్తాము ఈ వీడియోలో. ద ట్రిప్ హ్యాస్ స్టార్టెడ్. చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో నేను లేకుండా వీళ్ళు. మార్నింగే స్టార్ట్ అయ్యాం కాబట్టి ఆకలిస్తుంది. టీ అండ్ టిఫిన్ కోసం అయితే హాఫ్ డిస్టెన్స్ ట్రావెల్ చేసిన తర్వాత అక్కడ ఆగాము. ఇక్కడ టీ అండ్ టిఫిన్స్ అయితే కంప్లీట్ చేసుకున్నాము. ఇక్కడ అయిపోయిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. ఇంకా హాఫ్ డిస్టెన్స్ ఉంది. ఏమో తినుడిగా ఇంకా కూర్చొని ఏం చేసి టీ జంక్షన్ కాడ ఉన్నాం. ఇక్కడ ఒక మంచి స్లీప్ అయితే వేసినారు కదా. ఇప్పుడు మళ్ళీ ఒక టీ కోసం ఆగారు. ఇక్కడ మళ్ళీ ఒక టీ తాగేసిన తర్వాత ఇక్కడ చాలా కస్టర్డ్ యాపిల్స్ ఉన్నాయంట, అవి కూడా తీసేసుకున్నారు. వ్యూ చాలా బాగుంది కదా, డిండి డ్యామ్ది చాలా బాగుంది. ఈవినింగ్ 4 అయింది. ఇంకా ఫుల్ ఆకలిస్తుంది కాబట్టి ఒక చెట్టు కింద అయితే ఆగాము. ఇక్కడ చూడండి కుక్కలు, పందులు, కోతులు ఇవే ఎక్కువగా ఉన్నాయి. తినడానికి ప్లేస్ దొరకట్లేదు మాకు. పోనీలు ఒక దగ్గర ఆపాము. ఇంకా అన్నీ వండేద్దాం అనేసి కూర్చున్నాం. మా డాడీ చూడండి దాన్ని చక్కగా వీడియో తీసుకుంటున్నాడు. ఇంకా కార్లో నుంచి సామానాన్ని తీసేసి మంచిగా చక్కగా వండుకొని మంచిగా తినేసి మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. మాకైతే చాలా దూరమే అనిపించింది శ్రీశైలం. మా ఇంటి నుంచి ఒక 3.5 hours అయితే పట్టింది. కానీ ఈ ట్రిప్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాం కార్లో. ఆల్మోస్ట్ శ్రీశైలం ఫారెస్ట్ రీచ్ అయిపోయాము. ఇక్కడ ఉసిరికాయలు కనిపించాయి. మా డాడీ ఇంకా పెద్ద డాడీ అయితే ఉసిరికాయలు తెంపుతూ ఉన్నారు. వావ్, చూడండి చెట్టు నుంచి తెంపిన ఫ్రెష్ ఉసిరికాయలు చాలా తెంపేశాం. చూసారా శ్రీశైలం డ్యామ్ ఎంత బాగుందో, చాలా బాగుంది వ్యూ. మేము వెళ్ళినప్పుడు అయితే 2 gates ఓపెన్ ఉన్నాయి. ఇంకా అన్ని గేట్స్ ఓపెన్ ఉంటే ఇంకా వ్యూ చాలా బాగుండేది. శ్రీశైలం రీచ్ అయిపోయాము. వాసవి సత్రంలో ఆల్రెడీ రూమ్ బుక్ చేసుకున్నాం కాబట్టి ఇంకా చెక్ ఇన్ అయిపోతున్నాము. ఇంకా ఈరోజు నైట్ మేము దర్శనం చేయాలనుకుంటున్నాము. ఇక్కడి వాసవి సత్రం అయితే చాలా నీట్గా అండ్ క్లీన్గా ఉంది. ఇప్పుడు మేము తీసుకున్న రూమ్ అయితే మీకు చూపించబోతున్నాము. రూమ్ కూడా ఓకే, 2 rooms ఉన్నాయి. ఓకే, పర్లేదు. ఒక నైట్ స్టేకి అయితే మేము అడ్జస్ట్ అయిపోయాము. రూమ్ చాలా బాగుంది. ఇక్కడే డిన్నర్ కూడా చేసేసాం. కాకపోతే ఫస్ట్ అయితే మేము దర్శనంకి వెళ్ళాము. దర్శనం అయిపోగానే అక్కడున్న గల్లీకి వెళ్ళి అయితే షాపింగ్ అయితే కంప్లీట్ చేసాము. ఫస్ట్ బొట్టు పెట్టుకొని దర్శనం అయిపోయిన తర్వాత షాపింగ్ చేసేసిన తర్వాత ఇక్కడే మేము ఎక్కడైతే రూమ్ తీసుకున్నామో అక్కడే డిన్నర్ కూడా కంప్లీట్ చేసేసాము. మళ్ళీ ఇంకేమైనా షాపింగ్ ఉంటే మళ్ళీ అక్కడే తిరుగుతూ చాలా బాగా ఎంజాయ్ చేసాము. నైట్ షాపింగ్ అయిపోయింది. మళ్ళీ మార్నింగే లేచి 4 o'clock లేచి మళ్ళీ దర్శనం చేసుకున్నాము. ఇది part 1 మాత్రమే. part 2 వీడియోలో మేము ఇంకా కొన్ని ప్లేసెస్ అయితే విజిట్ చేసాము. అన్నీ మీరు చూడాలనుకుంటే నెక్స్ట్ వీడియో తప్పకుండా వాచ్ చేయండి. అంతవరకు బాయ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.